పొగాకు రైతులు పడ్డ కష్టాలేంటి? రైతు ఎప్పుడు కష్టపడతానే ఉన్నాడు. ప్రతి రైతు కష్టపడతాడు, ఒక పొగాకు రైతు కాదు. అయితే ఈ సంవత్సరం పొగాకు రైతు రాష్ట్రంలో అత్యధికమైనటువంటి పొగాకు పండించే జిల్లా ప్రకాశం జిల్లా. రాష్ట్రంలో 30,000 బ్యారెన్లు ఉంటే ఒక ప్రకాశం జిల్లాలో కొండేరు కాన్స్టిట్యూన్సీలో 9,000 బ్యారెన్లు ఉన్నాయి. ఇంకా మాకు వేరే పంటకు కూడా, ప్రత్యామ్నాయ పంటకు కూడా మాకు అవకాశం లేదు. ఇది వర్షాధార పంట. దీన్ని కూడా మాకు పడే ఖర్చు కేజీకి 25 రూపాయలు పడుతుంటే దీన్ని ఇది 30 రూపాయలు పడుతుంది మా కేజీ. దీన్ని టొబాకో బోర్డు వాళ్ళు 25 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. ఏ విధంగా అలా ప్రతి గ్రేడు ప్రకృతి నుంచి వచ్చేదే మేము పండించేది. మేము మా చేతులతో ఆ గ్రేడ్ ఈ గ్రేడ్ అని మేమేం తయారు చేయలేము. దీన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారిని బ్రతిమలాడితే అన్న ఇది పరిస్థితి అంటే ఆయన బయలుదేరి పొదిలి బోర్డు సందర్శించడం, రైతులందరూ సంఘటితమై ఆయన సపోర్ట్ ఇవ్వటం, గవర్నమెంట్లో అప్పుడు చలనం వచ్చి మంచి మద్దతు ధర, అది కూడా మద్దతు ధర ఇచ్చి బయటేశారు. ఈ సంవత్సరం అంతకంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనేటట్టు రైతులు ఎదుర్కొంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రైతులు ఆనందంగా ఉన్నారు, జగనే రెచ్చగొడుతున్నారు అంటున్నారు. మార్చిలో స్టార్ట్ అయ్యింది టొబాకో బోర్డు. ప్రతి సంవత్సరం జూలైకి ఎండ్ అయిపోవాలి. అలాంటిది ఇప్పటికీ కొనుగోలు శాతం ఎంత అయిందంటే 20% కొనుగోలు అయింది. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి చెప్పే మాటల్లో, మేము చెప్పే రైతులు చెప్పే మాటల్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటికి ఎండ్ అయిపోవాలి, జూలై ఎండ్కి బోర్డు క్లోజ్ అయిపోవాలి. అట్లాంటిది ఇప్పటికి 20% కొనుగోలు చేశాం. మాకు అయ్యే ఖర్చు ఎకరాకి 2,40,000 మాకు ఖర్చు అవుతుంటే మాకు వచ్చే దిగుబడి ఎంత తెలుసా? 1,20,000 మాకు వస్తుంది. అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బ్యారెన్కి 7 లక్షల రూపాయలు నష్టపోతున్నాడు. మేమేం అడుగుతున్నాం? కనీసం మద్దతు ధర ఇవ్వండి. లేదు, మీరు వచ్చే సంవత్సరం పొగాకు వద్దు వేయండి అంటే రైతులు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడేకి సిద్ధపడ్డాం. ఆ క్రాప్ హాలిడే ఇచ్చే ముందు మద్దతు ధర ఇచ్చి క్రాప్ హాలిడే ఇవ్వమని అంటున్నారు రైతులు. గతంలో జగన్ గారి హయాంలో పొగాకు రైతులకు ఏమేం చేశారు? చరిత్రలో పొగాకు రైతులు చరిత్రలో తెలియనటువంటి రేటు, చూడనటువంటి రేటు వచ్చింది మాకు. ప్రతి రైతు ఆనందంగా పండుగ చేసుకున్నారు 5 సంవత్సరాల్లో. అలాంటి రైతు ఈరోజు ఆత్మహత్య చేసుకోవటానికి కూడా సిద్ధపడినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇన్సూరెన్స్ ఏమన్నా ఈ ప్రభుత్వం ఇస్తుందని? ఏది లేదు. ఒక్క రైతు భరోసా అని జగన్ గారు పెట్టినటువంటి రైతు భరోసాలో వచ్చిన సదుపాయాలు ఏవి ఈ ప్రభుత్వంలో ఒక్క సదుపాయం కూడా ఏ రైతుకు అందట్లేదు. ఇది కావాలంటే మీరే చెక్ చేసుకోండి. రైతు భరోసాలు, ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది, క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏవీ లేవు రైతుకి. అన్నదాత సుఖీభావ అంటున్నారు. ఏది లేదు. అన్నదాత దుఃఖీభావ పరిస్థితిలో ఉన్నాం. వాస్తవంగా ఆయన ఇంత వ్యవస్థ ఉంది, 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. మరి ఎందుకు ఈయనకు సమాచారం రైతులు రోడ్డుకి ఆందోళన చేసే పరిస్థితి వరకు ఆయన ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారో కూడా మాకు అర్థం కాదు. గత 5 ఏళ్ళు ఒక రైతు కానీ ఎవరో రోడ్డు ఎక్కలే, కానీ వచ్చిన ప్రభుత్వం 2.5 ఏళ్ళలోనే రోడ్డు ఎక్కడగల కారణం